కేఆర్ ఆక్రమ్ ఛానల్ కు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను మీ రమేష్ ఆకారం. ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అని తీసుకొచ్చాము. మంచి డైమెన్షన్ లో ఉన్న ఫ్లాట్. ఇది వచ్చేసి మనకు మందాపల్లి దగ్గర. ఈ వీడియో అయిపోయినా ముందుగా ఒకటే రెగ్యులర్ పోయేది, నీ మంచి ఓనర్స్ ప్రాపర్టీ తెచ్చినందుకు దయచేసి మీ కోరుకునే ఒకటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీదేమన్నా ఇల్లున్నా, ఓపెన్ ఫ్లాట్ ఉన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం. దయచేసి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మనకు 225 గజాల ఫ్లాట్. మనకి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మందాపల్లి స్టేజీకి అపోజిట్ ఉంటుంది వెంచర్. ఆ వెంచర్లోని సెకండ్ బిట్టు, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు, హైవే రోడ్, కరీంనగర్ హైవే, మెయిన్ హైవే సెకండ్ బిట్టు, 225 గజాలు. ఇది వచ్చేసి మనకు సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన కరీంనగర్ టు హైదరాబాద్ మెయిన్ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది. ఇది 225 గజాలు. మనకి ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి 12,000 అని చెప్తుంది. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి మనకు ఒక గజానికి వచ్చేసి 12,000 అని చెప్తుంది. మొత్తం వచ్చేసి 225 గజాలు. మనం అడ్డం చూసుకున్నట్టయితే ఇది ఎగ్జాక్ట్ అడ్డం చూసుకున్నట్టయితే 39 ఫీట్లు, లోతు చూసుకున్నట్టయితే 45. మనకి ఇది ఫ్లాట్ వచ్చేసి తూర్పు ఫేస్ ఫ్లాట్. మొత్తం వచ్చేసి 225 గజాలు తూర్పు ఫేసింగ్. మనకి ఇక్కడ కనబడే కని నుంచి మొదలు పెడితే అక్కడ కని దాకా వచ్చి మొత్తం వచ్చేసి 39 ఫీట్లు అడ్డం. మన తూర్పు ఫేసింగ్ రోడ్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ మనకు 12,000 గజం అనేది చెప్తున్నాం. మనం అడ్డం చూసుకున్నట్టయితే ఈ కని నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మన చెట్టు, ఆ చెట్టు దాకా వచ్చేసి 45 ఫీట్ల ఉంది. మొత్తం వచ్చేసి 225 గజాలు. రోడ్ చూసుకున్నట్టయితే 30 ఫీట్లు. మనకు రోడ్ చూసుకున్నట్టయితే 30 ఫీట్లు. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే మనకు దగ్గర కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ వచ్చేసి మనకు సెకండ్ బిట్, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి మన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. మన వెమ్లవాడ ఖమ్మం నుంచి 3.5 కిలోమీటర్లు వస్తుంది. మనకు మందాపల్లి స్టేజ్ మెయిన్, ఎగ్జాక్ట్గా మందాపల్లి స్టేజ్ మెయిన్. మొత్తం వచ్చేసి 225 గజాల ఫ్లాటు. మొత్తం ఒక గజానికి వచ్చేసి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి మనకు 12,000 అనేది చెప్తుండు. అది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. చాలా అంటే రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి చాలా తక్కువ రేట్ అని నాకు తెలిసి. మేము ఎందుకంటే కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ కాబట్టి మెయిన్ హైవే సెకండ్ బిట్ కాబట్టి చాలా తక్కువ రేటు. దయచేసి చూడండి. మీకు ఇట్లా నచ్చినట్లయితే మీద డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తా, నాకు కాల్ చేయండి. నేనే దగ్గర ఉండి ఈ ఫ్లాట్ అనేది చూస్తా. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఈ కని నుంచి మొదలు పెడితే అక్కడ లాస్ట్ కని దాకా వచ్చేసి 39 ఫీట్లు, లోపలికి వచ్చి 45 ఫీట్లు ఉంటుంది. తూర్పు ఫేసింగ్ మంచిగా చూడండి. తూర్పు ఫేసింగ్ మనకు రోడ్ చూసుకున్నట్టయితే దీని ముందర రోడ్ చూసుకుంటే 30 ఫీట్లు. మనకు ఓల్డ్ బస్ స్టాండ్ కంటే ఇక్కడికి వచ్చేలోపు 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు ఉంటుంది. వెమ్లవాడ ఖమ్మం నుంచి 3.5 ఉంటుంది. మందాపల్లి స్టేజ్, ఎగ్జాక్ట్గా మందాపల్లి స్టేజ్ మీద కొంచెం ముందరికి పోతే రావణపట్ల అని వస్తుంది. ఆ రావణపట్ల మందాపల్లి స్టేజ్, ఎగ్జాక్ట్గా మందాపల్లి స్టేజ్ మీద 30 ఫీట్లు. మీకు నచ్చినట్లయితే నాకు నంబర్ కాల్ చేయండి. దయచేసి మీద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా. ఇలానే మంచి మంచి వీడియోలు మీరు చూడండి. డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకోటి ఏంటంటే మేమన్నా ఓపెన్ ఫ్లాట్లు ఉన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా, ఇండ్లున్నా అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం. దయచేసి చూడండి. వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. రెడీ.